ఇండస్ట్రీకి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ తగిలిన దెబ్బ చిత్రపూరి కాలనీ పడ్డారు. అది ఏంటి పరిస్థితి? చిత్రపూరి కాలనీకి సంబంధించి ఇష్యూ ఏంటి సార్ మీకు? ఏముంటుంది ఇష్యూ? ఏముంది? ఉంది ఇష్యూ నడుస్తుంది. ఓకే, కోర్టులో ఉంది. ఎందుకంటే అరెస్టుల దాకా వెళ్ళింది కదా పర్వం. నడుస్తుంది, కోర్టులో ఉందిగా. చిత్ర పరిశ్రమకు సంబంధించి లేని వ్యక్తులు కొంతమంది ఉన్నారని గోల అక్కడ. అది ఇవాళ కొత్త కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది. అది మొదటి నుంచి తెలిసిందే కదా, కొత్త విషయంలో కనిపెట్టినట్టు. అవును, మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి, ప్రతి విమర్శలు ఉన్నాయి, కానీ అందరం చెప్తున్నాము. నేను కూడా చెప్పాను చాలాసార్లు. అది అందరికి తెలిసిన చరిత్ర, కొత్త విషయం దాంట్లో ఏమీ లేదు. ఏం జరిగింది ఏంటనేది చూడాలి. అదే ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాస్త దూకుడు పెరిగింది, అరెస్టుల వరకు వెళ్ళింది అనేసరికి కాస్త కంగారు పడ్డారు. అప్పటి నుంచి కూడా ఇదే నానుడు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, కాంగ్రెస్ గవర్నమెంట్కి చిత్ర పరిశ్రమకి పడదు. పడటం ఏముంటుంది? ఇప్పుడు తప్పు జరిగింది, నేను గతంలో వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, వీళ్ళు తీసుకుంటే తప్ప